ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోవేటువంటి టాపిక్, మన జీవితంలో ధనం వచ్చేటువంటి మార్గం ఏ రూపంలో ఉంటుంది, మనం నష్టపోయేటువంటి మార్గం ఏ రూపంలో వస్తుంది అనేటువంటి విషయం మనకు తెలిసినట్లయితే జీవితంలో నష్టపోకుండా ఉంటాము, ధనం రాబడి ఉంటుంది. అయితే దీనికి ప్రతి లగ్నానికి స్పెసిఫిక్గా కొన్ని ఉంటాయి. అలాగే అసలు డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ తెలియని వాళ్ళకు కూడా ఎలా చేసుకోవాలనేటువంటి చెప్తాను. కాబట్టి ఏంటంటే వీడియో ఎండింగ్ వరకు చూస్తే ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఉంటుంది. మొట్టమొదటిగా మనం ఇక్కడ కండిషన్స్ అసలు ఏమిటి, మళ్ళీ ఇక్కడ విదేశాల్లో ఉద్యోగం చేసే వాళ్ళకి వేరే ఉంటుంది, అవన్నీ కూడా నేను మీకు ఆఖరి వరకు చెప్తాను, చూస్తూ ఉండండి. వృషభ లగ్నము, వృషభ రాశి. వృషభం వారికి ఉన్నటువంటి గొప్ప టాలెంట్ ఏమిటంటే స్ట్రెంగ్త్. మరి మీకు ధనాన్ని ఇచ్చే కారకులు ఎవరెవరు అవుతారు? ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఎవరికైనా ఫస్ట్ ఆప్షన్ ఇస్ సెకండ్ లార్డ్. అంటే మీ యొక్క సెకండ్ లార్డ్ ఎవరు? బుధుడు అవుతాడు. బుధుడికే పంచమాధిపత్యం వచ్చింది కాబట్టి మీ యొక్క ఆలోచన, మీ తెలివితేటలు, మీ యొక్క వాక్కు ఆలోచించకుండా మీరు మాట్లాడరు. అసలు యాక్చువల్గా ఓపిక ఎక్కువ ఉన్నటువంటి మీరు మీ ఆలోచనతో మాట్లాడడమే మీకు మొట్టమొదటిగా ధనయోగాన్ని ఇస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే దీంతో పాటు మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన అంశము, ఈ పంచమ ద్వితీయాధిపతులు పాడయ్యారు, రాంగ్ డెసిషన్ తీసుకోవడం వల్ల డబ్బులు పోతాయి, గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ నేను మీకు ధన సంబంధించి చెప్తా అన్నాను, వ్యయ సంబంధించి చెప్తా అన్నాను. మరి ఏమండి మాకు మరి సెకండ్ లార్డ్ పోయాడు, ఫిఫ్త్ లార్డ్ పోయాడు అంటే మీరు చేయవలసింది ఏమిటంటే విష్ణు సహస్రనామాలు రెగ్యులర్గా కనుక విన్నారనుకోండి ఆ దోషం పోతుంది. గోవులు గోంగూర తినిపిస్తున్నారు అనుకోండి ఆ దోషం పోతుంది, ఖచ్చితంగా పోతుంది. మరి నెక్స్ట్ ఆప్షన్ ఏంటండి, నాకు ధనాధిపతి పంచమాధిపతి పాడైపోయాడు. సెకండ్ ఆప్షన్ ఏమిటి అంటే ఇట్స్ వెరీ క్లియర్, మీరు భాగ్యాధిపతి దగ్గరికి వెళ్ళొచ్చు. అంటే భాగ్యాధిపతి ఎలా ఉన్నాడు, ఎవరు మీకు భాగ్యాధిపతి? శని భగవానుడు అవుతాడు. భాగ్యదశమాధిపతి అంటే దీని యొక్క అర్థం ఏమిటి? ఉన్న ప్రాంతం కాకుండా దూర ప్రాంతాలకు వెళ్ళడం ద్వారా సక్సెస్ అవుతారు. అయితే గురువులతో ఉండేటువంటి కొంత కర్మ కూడా ఈ వృషభ లగ్నంలో జన్మించిన వారికి బ్యాలెన్స్ ఉంటుంది. అంటే కర్మ బ్యాలెన్స్ అయిపోయి ఉంటుంది. కాబట్టి ఏమిటి, ఆ కర్మ తీర్చుకోవడం కోసం కూడా పుడతారు కొంతమంది. ఆ కర్మ సంబంధించిన విషయాలు కొంత అనుభవించాల్సి వస్తూ ఉంటుంది. అటువంటివి కూడా జరుగుతాయి. ఇట్స్ డిపెండ్ ఆన్ జూపిటర్ అండ్ సాటర్న్ యొక్క కాంబినేషన్ బట్టి ఉంటుంది. అయితే ఇక్కడ లాభాధిపతి గురువే అవుతాడు. అందుకని మీరు గమనించండి, వృషభ లగ్నంలో జన్మించాము అంటే అక్కడ ఎవరినైనా మీరు అడగండి, ఏమంటే మీ గురువులు చెప్పేదానికంటే మీకు ఏదో ఇంకా తక్కువ చెప్తున్నారు, ఇంకా ఇన్డెప్త్గా చెప్పొచ్చు అని ఒక ఫీల్ ఉంటుంది కదండి లోపల. అంటే ఎస్ అనే అంటారు. ఎందుకంటే వాళ్ళ కర్మ పర్టికులర్గా ఆ వ్యక్తి ఆ లగ్నంలో పుట్టాడంటే అది ఖచ్చితంగా జరిగి తీరాల్సిందే. అయితే మరి ఇప్పుడు ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే భావం బట్టి కూడా ధనయోగం ఉంటుంది. అంటే మీ ధనాధిపతి ఏ భావకారకుడితో కనెక్ట్ అయ్యాడు, ఏ గ్రహంతో కనెక్ట్ అయ్యాడు అనేటువంటిది కూడా ఆధారపడి ఉంటుంది. కాబట్టి మీ మెర్కరీ కనుక బాగున్నాడండి, నాకు బుధ మహర్దశ వచ్చిందండి, బిజినెస్లో బాగా రాణిస్తారు. మెర్కరీ బాలేడు, ఎందుకంటే ధనాధిపతి కదా మెయిన్గా పాపకత్తెరలో ఉన్నాడు, మీరు బిజినెస్ జోలికి వెళ్ళకండి దయచేసి. ఎందుకంటే మీ సప్తమాధిపతి వ్యయాధిపత్యం వచ్చింది. అంటే ఏంటి, సప్తమం ఈజ్ వ్యాపారాలు, సమాజం. వ్యయాధిపత్యం వచ్చినప్పుడు ఏమవుతుంది, ఇట్లాంటి వాళ్ళకి రాహు బాగున్నాడు, బుధుడు బాగున్నాడు అన్నప్పుడు ఆన్లైన్లో చేసే వ్యాపారాలు, అంటే ఆన్లైన్లో అంటే మీరు దయచేసి బెట్టింగ్స్, ప్యాకాట్లు, ఈ క్రికెట్ బెట్టింగ్లు అనుకోకండి దయచేసి. ఆన్లైన్లో ఏదైనా వస్తువు, ప్రోడక్ట్, మంచి ప్రోడక్ట్ మీరు అమ్మారు, కస్టమర్కి మంచిది ఇచ్చారు నిజాయితీగా అంటే 100% మీకు ఫలితం వస్తుందని దాని అర్థం. అట్లాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీకు ఎవరి ద్వారా అంటే ఇక్కడ ధనాధిపతి పంచమ స్థాన సంబంధం కలిగి ఉండి బాగున్నందుకు, సంతానం కలిగినప్పటి నుంచి బాగుంటుంది సర్వసాధారణంగా. బుధుడు బాగుంటే కనుక ఒక్కొక్కసారి ఏమవుతుంటుందంటే ఈ ప్లానెట్ వెళ్ళి ఈ నవగ్రహాల్లో తండ్రితో కనెక్ట్ అయ్యి, రవితో కనెక్ట్ అయిన తండ్రి ద్వారా, చంద్రుడితో కనెక్ట్ అయితే తల్లి ద్వారా లేదా అత్తగారి ద్వారా అట్లా ఉంటాయి అనమాట. అంటే ఏమిటి, ఏ గ్రహంతో కనెక్ట్ అయితే ధనాధిపతి శుక్రుడితో కనెక్ట్ అయ్యాడు, భార్య లేకపోతే స్త్రీ మూలకంగా కొంతమందికి, అంటే అట్లాగా వాళ్ళ కంపెనీలో అందరూ స్త్రీలే ఉంటారు. అట్లాంటి
వాటి ద్వారా. అంటే ఇక్కడ ఏమిటి, మీ ప్లానెట్ మీ పర్సనల్ చార్ట్లో ఎవరితో కనెక్ట్ అయింది, ఏ గ్రహం ఇస్తుంది అనేది మీకు ఎండింగ్ వరకు చెప్తా అన్నాను. ఎండింగ్లో చెప్తాను. ఎండింగ్ వరకు వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఆ రకంగా చూసుకోవాలి. అదేవిధంగా మీ 12వ స్థానాధిపతి ఎవరంటే కుజుడు. మీకు ధనం ఎలా వస్తుందో ఖర్చు కూడా చూసుకోవాలి. మీ 12వ స్థానాధిపతి కుజుడు కనుక పాడయ్యాడా, ఒకటే గుర్తుపెట్టుకోవాలి, కుజుడు ల్యాండ్స్కి కారకుడు, ఫ్యాక్టరీస్కి కారకుడు. ఈ ఫ్యాక్టరీస్ ల్యాండ్స్ సంబంధించిన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము ల్యాండ్స్ మీద, అదేదైనా మనకి ప్రాబ్లమాటిక్ ల్యాండ్స్ ఉన్నాయా, లేకపోతే ఆల్రెడీ డౌన్ అయిపోయినటువంటి కంపెనీని ఎవరైనా మీకు అమ్ముతున్నారా అనేది ఖచ్చితంగా చూసుకోవాలి. అందులో ముఖ్యంగా 12వ స్థానం అనేటువంటిది మీకు ఏమిటంటే అది ఎలక్ట్రికల్ రిలేటెడ్ సంబంధించిన, పవర్ రిలేటెడ్ సంబంధించినటువంటి వాటిని చెప్తుంది కుజుడు. కాబట్టి పవర్ ప్లాంట్స్ అమ్ముతూ ఉంటారు కొంతమంది. మీకేంటంటే కొన్ని డబ్బులు కోట్లు వచ్చేస్తాయి, అది ఇది అంటాడు అమ్మేవాడు. మనం హడావిడిగా వెళ్ళిపోయి అప్పులు చేసుకుంటాం. తీరా చూస్తే దానికి మార్కెట్ ఉండదు, గవర్నమెంట్ ఏదో ఆపేస్తుంది, మనకు అవన్నీ తెలియక గబుక్కును కొంటాం, తర్వాత ఏవో చెప్తూ ఉంటారు వాళ్ళు. కాబట్టి ఇవి ఖచ్చితంగా చూసుకోవాలి. పవర్ ప్లాంట్స్, ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్మెంట్ లేనట్లయితే ఏదైనా ఫ్యాక్టరీస్ కొనేటప్పుడు మీ మార్స్ బాగుంటే కొనండి, అద్భుతంగా ఉంటుంది. మీ మార్స్ పాడయ్యాడు పోతుంది. అయితే ఇక్కడ మార్స్ ఏ ప్లానెట్స్తో కనెక్ట్ అయితే బాగుంటుంది బాగోదు అనేది నేను మీకు ఎండింగ్ వరకు చెప్తాను, అది చూడండి. అట్లాగే మరొక విషయం ఏంటంటే ఈ మార్స్ సహజంగా గొడవలకు కూడా కారకుడు. మీరు కనుక మీ టైంని 12,000 అనేటువంటిది ఏంటంటే మీ సమయాన్ని వెచ్చించడం. మీ సమయాన్ని గనక కుజుడు పాడయ్యాడండి, ఆ పాడైన దాని మీదే నేను అనవసరంగా ఈ గొడవల్లోకి వెళ్తున్నాను, అయిపోయింది. అలా కాకుండా కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ కుజుడే ధనాన్నిచ్చే కారకుడు అవుతాడు. అప్పుడేమవుతుంది, మీరు ఒక వివాదం పెట్టుకోవడం వల్ల డబ్బులు వస్తాయి. అంటే అట్లాగా ఇప్పుడు కొంతమంది చూడండి, ఒక ల్యాండ్ ఉంది, మా తాతగారు ఎప్పట్లోనూ అది ఎవరో కౌలు చేసుకుంటా అంటే ఇచ్చామండి, వాళ్ళు మోసం చేశారు, దాన్ని నేను కొట్లాడినా వద్దా అంటాడు. అప్పుడు మీకు గనక కుజుడు ధనయోగాన్ని ఇస్తూ వివాదాస్పదమైన దాంట్లో ఉండి భాగ్యయోగాన్ని ఇస్తున్నాడు అనుకోండి, మీరు అది కనుక వెళ్ళి కోర్టులోకి వేసేసి అయ్యా మా తాతగారిది ధర్మంగా ఉన్నటువంటిది అట్లా ఎట్లా మాది మాకు కాకుండా మీరు ఎట్లా తీసేసుకుంటారు, మీరు కనుక ఫైట్ చేశారు అనుకోండి, దానికి గురువు సపోర్ట్ కూడా ఉందనుకోండి, ఇంకా తిరుగు ఉండదు, అద్భుతంగా రాణిస్తుంది అక్కడ. అంటే ఇక్కడ ఏమిటి, ప్లానెట్ అసలు ఏం చెప్తుంది అక్కడ, మీకు ఏ ఫలితాలు ఇవ్వడానికి ఆ ప్లానెట్ అక్కడ ఉంది ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అది మీరు చూసుకొని అడిగేయాలి ఎప్పుడు కూడా. ఎనీ డెసిషన్ తీసుకుంటున్నా, ఎందుకంటే ఇక్కడ సహజంగానే వృషభ లగ్నానికి ఏంటంటే డెసిషన్స్ కారకుడు బుధుడయ్యాడు. సో ఎప్పుడైతే బుధుడు ఉండే కండిషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. బుధుడు ఎంత బాగుంటే మీరు అంత అద్భుతంగా లౌక్యంగా మీరు ముందుకు వెళ్ళిపోగలుగుతారు. బికాజ్ ఆఫ్ ధనాధిపతి పంచమాధిపతి ఆయనే. అయితే ఇక్కడ ఏంటి, ఈ బుధుడు పాపగ్రహాలతో కలిశాడా శుభగ్రహాలతో కలిశాడా, వ్యయాధిపతి పాపగ్రహాలతో కలిశాడు శుభగ్రహాలతో కలిశాడు. కలిసినంత మాత్రం మీరు భయపడకండి. మళ్ళీ దాని పోర్ట్ఫోలియో ఏదైనా ఎండింగ్లో మంచి అద్భుతమైన పోర్ట్ఫోలియో పడింది అనుకోండి, దానికి ప్రతి గ్రహానికి ఒక పోర్ట్ఫోలియో ఉంటుంది. అది ఉండే నక్షత్రము, అది నవాంశలో ఉండే ప్లేస్మెంటు, వర్గచక్రాల్లో ఉండే ప్లేస్మెంటు, దానికి ఉండేటువంటి అష్టవర్గుల్లో ఉండే శాతం, ఇవన్నీ కూడా కొన్ని కలుపుకొని చూడాలి పోర్ట్ఫోలియో తెలుసుకోవాలంటే. సో అవన్నీ చూసుకొని ఎస్ ఇక్కడ ఇది ఫైనల్గా ఈ స్టేజ్కి వెళ్తుంది అన్నప్పుడు అక్కడ గోచారం కనుక కరెక్ట్ అయింది అనుకోండి, ఆ ఇయర్ మీకు తిరుగులేని ఇయర్ అయిపోద్ది. ఆ ఇయర్ మీరు కష్టపడ్డప్పుడు 1 కోటి రూపాయలు సంపాదించిన ప్లేస్లో 10 కోట్లు సంపాదిస్తారు. అట్లా ఉంటుంది. అంటే ఏమిటి, పర్టికులర్గా మీ కష్టానికి సరైన సమయము, సరైన ప్లేసు, సరైనటువంటి మార్గం ఎంచుకోవాలి. ఈ రకంగా చూసుకుంటే అన్ని విధాలు బాగుంటుంది. ఇక్కడ ముఖ్యంగా మీకు నేను చెప్పాను, ధనాధిపతి ఒక గ్రహంతో కనెక్ట్ అయినప్పుడు దాని మూలంగా డబ్బులు వస్తాయి. అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ధనాధిపతి రవితో కనెక్ట్ అయ్యాడు, అప్పుడు మీరు ఏం చేయాలి, రవి బాగున్నాడా, ఆటోమేటిక్గా మీరు మెడికల్ రిలేటెడ్ వాటిల్లో వెళ్ళిపోతే బాగా వస్తాయి డబ్బులు. అది ఆరోగ్యాన్ని ఇచ్చే ఏదైనా సరే. చంద్రుడితో కనెక్ట్ అయ్యాడు, కంప్యూటర్స్, ఫుడ్ రిలేటెడ్. కానీ చాలామంది అడుగుతుంటారు ఏమంటే నాకు హోటల్స్ పెట్టచ్చా, ఫుడ్. చంద్రుడు బాగున్నాడా, ధనాన్ని కనెక్టివిటీ ఇస్తున్నాడా, ఆ మహాదశ నడుస్తుందా, గుడ్. అలా కాదండి నేను సెక్యూరిటీ సర్వీసెస్ పెట్టుకుందాం అనుకుంటున్నాను, మార్స్ బాగుండాలి. అలాగా సార్ నేను ఒక ఏజెన్సీ పెట్టుకుందాం అనుకుంటున్నా, ఏజెన్సీ ద్వారా నాకు డబ్బులు రావాలనుకుంటున్నా, ఏమిటి, మెర్క్యూరీ బాగుండాలి. కాదండి నేను పలానా ఒక స్కూల్ ఆర్ కాలేజ్ పెట్టుకుందాం అనుకుంటున్నా, జూపిటర్ బాగుండి, జూపిటర్తో ధనాధిపతి కనెక్ట్ అయ్యి ఉండాలి. కొంతమంది మ్యారేజ్ బ్యూరోస్ పెట్టుకుని ఉంటారు, లేకపోతే ఫ్యాషన్ డిజైనింగ్ పెట్టుకుని ఉంటారు, బ్యూటీ పార్లర్స్ పెట్టుకుంటూ ఉంటారు, లేనట్లయితే ఏదైనా అందమైన వస్తువులు అమ్మేటువంటిది పెట్టుకుంటూ ఉంటారు, కాస్ట్లీ వస్తువులు అమ్మేది పెట్టుకుంటారు. వీనస్ బాగుండి, వీనస్ ధన స్థానాన్ని సంబంధం కలిగి ఉండాలి, అప్పుడు 5th కనెక్టివిటీ కూడా ఉండాలి. అయితే ఇక్కడ ఏంటంటే ఎప్పుడు కూడా ప్లానెట్ బలం ఎంత ఉంది,
అది పాపకర్తెల్లో ఉందా, శుభకర్తెల్లో ఉందా, ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. కొంతమంది ఏం చేస్తారు, కన్సల్టెన్సీ సెంటర్స్ పెట్టుకుంటారు. అంటే వీళ్ళు జాబులు ఇప్పిస్తూ వాళ్ళు అందులో కొంత కమిషన్ తీసుకుంటారు. అలాంటప్పుడు సాటర్న్ బాగుండాలి. రాహు ఉన్నాడు అనుకోండి, ఉదాహరణకి రాహు ఏంటి, విదేశాలకు వెళ్ళి ధనం సంపాదించడము, అట్లా కొంతమంది ఆధ్యాత్మికమైనటువంటి చింతన, పూజలు చేయించుకుంటూ పూజలు చేస్తూ పౌరహిత్యంలో ఉంటారు. అప్పుడు కేతువు వాళ్ళకి బలంగా ధనయోగాన్ని ఇవ్వడం, కేతువు గురువు ఇద్దరు కలిసి ధనయోగాన్ని అద్భుతంగా ఉంటుంది. అంటే ఇక్కడ ఏమిటంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో ఈ కాంబినేషన్ రిజల్ట్ మీద ఆధారపడి ఉంటుంది. అలాగే 12వ స్థానాధిపతి కూడా పాడైతే ఇక్కడ నేను మీకు ఏం చెప్పాను, ఖర్చులు ఆ రూపంలో అవుతాయని చెప్పాను. ఇప్పుడు మనకి ఖర్చులు వేస్టేజ్ అయిపోతాయా బాగొస్తాయా అంటే ఈ 12వ అధిపతి బాగుండడం లేదా 12వ అధిపతి పాడైపోవడం. సేమ్ ప్యాటర్న్ మీరు ఏం చేయాలి, 12వ అధిపతి కనుక రవితో ఉండి పాడైపోయాడు అంటే మీరు తండ్రి యొక్క బాధ్యతలు మీ మీద పడడం వల్ల, తండ్రి సరిగ్గా స్టెబిలిటీ లేకపోవడం వల్ల మీరు ఆ బాధ్యతలకు ఖర్చు పెట్టేస్తుంటారు మీ డబ్బులని. అలా కాదండి, నాకు 12వ స్థానాధిపతి కొంతమందికి ఎట్లా ఉంటుందంటే వ్యసనాల్లోకి వెళ్ళిపోతారు. అంటే అట్లాగా రకరకాల డ్రింకింగ్ హ్యాబిట్స్ అని, లేకపోతే అటు ఇటు పిచ్చి పిచ్చిగా ఖర్చు పెట్టేసేయడం కానివ్వండి, రకరకాల హ్యాబిట్స్ ఉంటాయి. ఇవాళ రేపు మీకు తెలియని విషయం కదా, దాన్ని నేను చెప్పక్కర్లేదు ప్రత్యేకంగా. అట్లా ఆ రకంగా అయిపోతూ ఉంటుంది. లేదండి కొంతమందికి ఏమవుతుంది, ఎక్కువ తిరగడం ద్వారా స్పెండ్ చేస్తుంటారు. ఆ టూర్ అంటారు, ఈ టూర్ అంటారు. మూన్ 12వ స్థానంతో ఉంటే అప్పుడు అది అట్లా. మార్స్ అనుకోండి, అనవసరమైన గొడవల్లో ఇరుక్కొని ఆ కేసెస్ చుట్టూ తిరుగుతుంటారు. జూపిటర్ అయినా సరే కోర్టు కేసెస్ చుట్టూ తిరుగుతుంటారు. వీనస్ అనుకోండి, అనవసరమైన చెడు స్నేహాలు, అట్లాంటి వాటి ద్వారా. మెర్క్యూరీ పాడయ్యాడు అనుకోండి, ఉదాహరణకి మీకు 12వ స్థానాన్ని మెర్క్యూరీ పాడు చేస్తూ, మెర్క్యూరీయే పాడయ్యాడు, మెర్క్యూరీతో కాంబినేషన్స్ వచ్చాయి అన్నప్పుడు పాడైతేనేమో అనవసరమైన బిజినెస్ ఇన్వెస్ట్మెంట్స్ వల్ల మీకు ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. అదేవిధంగా జూపిటర్ అయితే ఏమవుతుందంటే కొంతమంది ఏం చేస్తారంటే కొన్ని ఈ జూపిటర్కి కోర్టు కేసెస్ అని చెప్పాను ఆల్రెడీ. వీనస్ అయితేనేమో వ్యసనాలు అని చెప్పాను. శని అయితే రోగాలకు పెడుతూ ఉండాల్సి వస్తూ ఉంటుంది. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తూనే ఉంటారు. కంపెనీ పెడతారు, కొన్ని సంవత్సరాలు జరిపి ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఆ ఉన్న ఆస్తులు మొత్తం అమ్మేసుకుని దానికి పెట్టాల్సి వస్తూ ఉంటుంది. ఆ రకంగా రాహుకేతువులు అయితే కొంతమంది సాఫ్ట్వేర్ కంపెనీస్ పెట్టి ఇబ్బంది పడుతుంటారు. అంటే ఇక్కడ ఏమిటి మరి ఇలా ఉందండి, మరి దీనికి రెమెడీ ఏమిటి? ఎందుకంటే సరే నాకు డబ్బులు వస్తున్నాయి, ఫైన్, డబ్బులు పోతున్నాయి, అర్థమవుతుంది, కానీ ఏమిటి రెమెడీ ఏమిటి? ఇట్స్ వెరీ క్లియర్. మీకు సన్ ద్వారా కనుక మీకు ఇబ్బంది అవుతుంది అంటే సూర్య భగవానుడు ఆరాధన రెగ్యులర్గా చేయండి, మీకు ఖచ్చితంగా బయటపడిపోతారు. సండే మీరు ఉపవాసం ఉంటూ ఉండండి. మూన్ ద్వారా అవుతుందంటే సోమవారం ఉపవాసం ఉండండి. అయితే ఉపవాసాల్లో ముఖ్యంగా మనకి పూర్తి ఉపవాసం ఏకాదశికి మాత్రమే చెప్పారు, కానీ మండే కనుక మీకు మండేస్ మీకు తెలుస్తుంటుంది. మండేస్ ఎక్కువగా ఇబ్బంది వస్తుంది నాకు, ఎందుకంటే జాతకం లేదు. సండేసే నేను ఎక్కువ ఇబ్బంది పడుతున్నాను. సన్ నక్షత్రాల్లో అంటే ఏంటి, కృత్తిక, ఉత్తరాషాఢ నక్షత్రాలు ఎక్కువగా అవుతుంది అన్నప్పుడు మీరు సండేస్ ఉపవాసం ఉండాలి, సూర్య నమస్కారాలు చేస్తూ ఉండాలి. చంద్రుడి ద్వారా వస్తుంది, సోమవారాల్లో నాకు ఎక్కువ నష్టం జరుగుతుంది, ఎందుకంటే ఇక్కడ జాతకం లేని వాళ్ళకు కూడా చెప్తానన్నాను నేను మీకు. అప్పుడు అలాంటప్పుడు ఏం చేయాలి, ఈ పరమేశ్వరుడి యొక్క ఆరాధన, శివలింగానికి అభిషేకాలు చేస్తూ ఉండాలి. బియ్యం దానంగా ఇస్తూ ఉండాలి. ఆదివారం అయితేనేమో గోధుమలు దానంగా ఇస్తూ ఉండాలి. అదే మంగళవారాలు అవుతున్నాయి అనుకోండి, స్కందుని యొక్క ఆరాధన చేస్తూ, కుజగ్రహం దగ్గర దీపారాధన చేస్తూ కందులు దానంగా ఇస్తూ ఉండాలి. బుధవారం ఎక్కువగా నాకు నష్టాలు వస్తున్నాయండి అని మీకు ఒక తెలుస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేయాలి అంటే మీరు పెసలు దానంగా ఇస్తూ ఉండాలి. అదేవిధంగా గోవులకి గోంగూర తినిపిస్తూ ఉండాలి. అదేవిధంగా గురువారం అవుతుంది అనుకోండి, శనగలు దానంగా ఇవ్వడము. నవగ్రహాల్లో గురుగ్రహం దగ్గర దీపారాధన చేయడం. శుక్రవారం ఎక్కువ అవుతుంది అనుకోండి, బొబ్బర్లు దానంగా ఇవ్వడం, అమ్మవారి ఆరాధన చేయడం, అమ్మవారి ఆలయాలకు వెళ్ళడం. శనివారం అవుతుంది అనుకోండి, మీకు ఈశ్వరారాధన చేయడము లేదా ఆంజనేయ స్వామి ఆరాధన చేయడము, నువ్వులు దానంగా ఇవ్వడము. శనికి సంబంధించిన ఎక్కువగా ఇబ్బంది ఉందనుకోండి, నూనెలో మీ ముఖాన్ని చూసుకొని దాన్ని చక్కగా బాటిల్లో వేసి ఈశ్వరాలయంలో దీపారాధన కోసం ఇవ్వండి. ఖచ్చితంగా మీ దోషం అనేటువంటిది పోతుంది. రాహుకేతువులు అయితే రాహుకేతువుల దగ్గర దీపారాధన చేస్తూ గణపతి మరియు దుర్గాదేవి యొక్క ఆరాధన చేస్తూ ఉండాలి. ఇలా గనక చేసినట్లయితే మీరు 100% ఖర్చుల నుంచి బయటపడతారు, సంపాదన అనేటువంటిది పెరుగుతుంది. అయితే ఇక్కడ ఏంటంటే ఒక మంత్రం బలంగా మీరు కనుక చేయగలిగితే, ఒకవేళ అప్పులున్నాయి, ఓం అపర్ణాయే నమః. అదేవిధంగా ఓం సంపత్కరీ సమారూఢ సింధుర బ్రజ సేవితాయ నమః. ఖచ్చితంగా మీకు ఫైనాన్షియల్ గ్రోత్ పెరుగుతుంది. దీంతో పాటు ఇంకా వీలైతే కనుక ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధనీయ నమః. ఇవి చేసుకుంటూ మీరు ఒకవేళ నేను బిజినెస్ లైన్స్లో ఉన్నానండి, బిజినెస్ ఎదుగుదల కావాలి అనుకునేటువంటి వారు ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనా భజంగికాయ నమః అనేటువంటి మంత్రం కనుక చేసుకున్నట్లయితే 100% మీరు సక్సెస్ అయి తీరుతారు, సక్సెస్ని మీరు పొందుతారు.